దీవెనలతో నన్ను నింపుమా శాంతి నొసగువాడా జయమునిచ్చువాడా శాంతి నొసగువాడా జయమునిచ్చువాడా నీ బలమైన శక్తితో నన్ను నడిపించుమా నీ బలమైన శక్తితో నన్ను నడిపించుమా ఆదరణ కర్తవై నాకు తోడుండుమా సత్య స్వరూపుడవై నన్ను మార్చుమా ఆదరణ కర్తవై నాకు తోడుండుమా సత్య స్వరూపుడవై నన్ను మార్చుమా రెండు వైపులా నిలబడాల్సిన గురువులందరూ కూడా ముందుకు వచ్చి రెండు వైపులా నిలబడినట్టయితే స్వాగత నృత్యము ప్రారంభమవుతుంది. ప్లీజ్ ప్లే ద సాంగ్. So
ఈ యొక్క మన ఆనందాన్ని విశ్వమంతా తెలియజేయ నిమిత్తమై శాంతి కపోతాలను మరియు బెలూన్లను గాలిలోకి ఎగురవేసే కార్యక్రమం ఇప్పుడు దయచేసి ఏంది దయచేసి ఎవరు మాట్లాడుతూ ఇప్పుడు కార్యాలయాలు కార్యకర్తలు విచారణ కలిసి ఉపయోగిస్తున్నారు. ఈ దేవాలయాన్ని చేసి దేవునికి కృతజ్ఞతగా దేవాలయాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ప్రధాన ద్వారాలు తరచుగా మహాపూర్వకాన్ని గారు ప్రధాన ద్వారాలు తెలిసిన తర్వాత వారు అందరూ కలిసి ముఖ్య ద్వారానికి నిర్వహించుకున్న శిలాఫలకములు ఆవిష్కరించవలసిందిగా సహోదరి సహోదరులు దేవాలయం స్వరూపాలు దేవాలయంలో స్వరూపాలను ఆశీర్వదించవలసిందిగా కార్యకర్తలు వారిని ఆహ్వానించున్నారు. క్రీస్తు రక్షకుని స్వరూపము బ్రెజిల్ స్వరూపానికి ప్రతిరూపమైన 13 అడుగుల క్రీస్తు రక్షకుని స్వరూపాన్ని ఈ దేవాలయంపై మనం ప్రతిష్ఠించి ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క విచారణ పాలక పునీతురాలుగా పునీత అమ్మమ్మ గారి స్వరూపములు కూడా ఈ దేవాలయంపై ప్రతిష్ఠించి ఉన్నాము. ఇప్పుడు మహాగణాభిషేకం తగ్గాము ఈ యొక్క ప్రార్థనను జపించి రక్షకుని స్వరూపము క్రీస్తు రక్షకుని స్వరూపమును పునీత అమ్మమ్మ గారి స్వరూపం ఆశీర్వదించి దేవాలయం తరపు వెళ్ళి అక్కడ తీర్థాన్ని మరలా రెండో ప్రార్థనగా ఈ ఆలయ నిర్మాణం ద్వారా మాలోని కోరికలను పరిపూర్తి చేయ అనుగ్రహించి మా ఆధ్యాత్మిక విరోధులను స్థలం నుండి కాకుండా నిన్ను బ్రతిమాలుచున్నాము. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ నాన్ని చేయించున్నాము. ఈ సమయంలో పూజలు అర్పించు మహాపూజ కార్డినల్ తండ్రి గారు, అదేవిధంగా పీఠాధిపతులు, ఇటలీ నుంచి పాదోవ నగరం తీసుకువచ్చిన పునీత అంతోని వారి అవశేషాలను, ఫిలిప్పైన్స్ దేశం నుండి తీసుకొని వచ్చిన పునీత పాద్రపి అవశేషాలను, ఇటలీ దేశం నుండి తీసుకొని వచ్చిన పునీత బకితమ్మ గారి అవశేషాలను, మరి కలకత్తా నగరం నుంచి తీసుకొని వచ్చిన పునీత మదర్ తెరేసా గారి అవశేషాలను బలిపీఠం నందు భద్రపరచుదురు. ఓ దైవ పునీతులారా, మీకు భగవంతుని పవిత్ర పీఠములో సముచిత స్థానాన్ని ఏర్పరిచి ఉన్నారు. కావున మా కొరకు ప్రజలందరి కొరకు యేసుక్రీస్తు ఎదుట మనవి చేయండి. మోకరించి సకల పునీతుల ప్రార్థనలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించున్నాం.
రైతు మా ప్రార్థన ఆలకించి మా సంరక్షకులకు నీ కన్నమ్మ వారి దీవెనల బలంతో ఈ ఆలయంలో పరిశుద్ధ కన్యమని మరియు సకల పునీతుల ప్రార్థన సహాయకుల నీ దివ్య వైభవంతో ప్రవేశించి నీ కృపానుగ్రహములను ప్రసాదించి పవిత్రపరచుము. పవిత్రమైన దానిని సర్వదా కాచి కాపాడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా నీ మనవి చేయించున్నాము. ప్రియ దైవ జనమా, క్రిస్మా తైలాన్ని జ్ఞాన స్నాన సాంఘ్యమునందు, ధృవీకరణ సాంఘ్యమునందు మరి గురుకు అభిషేక సాంఘ్యమునందు ప్రోక్షించి అభిషేకిస్తారు. ఇది దైవాభిషేకానికి గుర్తు కావున ఈ సమయంలో మహాపూజకాలైన పీఠాధిపతులు ఈ బలిపీఠాన్ని క్రిస్మా తైలంతో అభిషేకించి పవిత్రపరచి దివ్య బలి పూజను సమర్పించటకు అంకితం చేస్తారు. ఇప్పుడు మనము ఈ బలిపీఠాన్ని క్రిస్మా తైలంతో అభిషేకించమని తండ్రి దేవుని ప్రార్థించాలి. ప్రేమాన్వితులైన దేవుడు తన దివ్య శక్తిచే దీనిని పవిత్రీకరించి క్రీస్తును సభకును మధ్యాహ్న మరణ రహస్యం భోజనంగా చిత్రంగా తయారు చేయాలి. ఈ సమయంలో గాయక బృందం బలిపీఠ ప్రతిష్ఠ గీతాన్ని ఆలపించగలరు. ఫాదర్ ఐజక్ సూర్యపల్లి గారిచే రచించబడి ఎస్ఎంజే క్రియేషన్స్ వారు సమర్పించు నూతన బలిపీఠ ప్రతిష్ఠ గీతాన్ని గాయక బృందము ఆలపించగలరు. పీఠాధిపతులు వారు మహాపూజకారుల వారికి బలిపీఠాన్ని తైలంతో అభిషేకించడంలో సహాయపడుతుంది.
ఓ ప్రభువా, మా ప్రార్థనలు సాంబ్రాణి నీ సన్నిధికి చేరునుగాక. నీ మందిరము సుగంధ పరిమళాలతో నింపబడునుగాక. నీ శ్రీసభ ప్రపంచమంతటా క్రీస్తు యొక్క పరిశుద్ధతతో నింపబడునుగాక. బలిపీఠాన్ని సిద్ధపరచడం, పవిత్ర బలిపీఠంపై తెల్లని వస్త్రములు పరచి క్రీస్తు ప్రభుని కల్వరి యాగాన్ని గుర్తు చేసే శిలువ స్వరూపాన్ని, వెలుగుచున్న ప్రవృత్తులను పీఠంపై ప్రతిష్ఠించి పీఠాన్ని పుష్పాలతో అలంకరించి దివ్య బలి పూజలు అర్పించడానికి బలిపీఠాన్ని సిద్ధం చేస్తారు. ఈ సమయంలో పూజ్య పీఠాధిపతులు మహాగణ బిషప్ జయరాం గారు విశ్వాసుల ప్రార్థనను ప్రారంభించగలరు. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడికి అంగీకారం ఉన్నట్లా ప్రార్థించాలి. నీకు అంగీకార యోగ్యంగా ఉండనుగాక. ఈ పవిత్ర మందిరంలో సమావేశమైన నీ ప్రజలందరూ ఈ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ బలమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పును. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. పరమ తండ్రివైన ఓ ప్రభు, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన నీ దివ్య నామము ఎల్లెడల సన్నుతింపబడినట్లు లోకమంతటిని నీ మహిమాలయముగా ఏర్పరచుకుంటివి. అయినను నీ ఆరాధనకు సముచితమైన స్థలమును నీవు ప్రతిష్ఠించుకున్న అవకాశమును మాకు కల్పించుచున్నావు. కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ ప్రార్థనాలయము నీ మహత్వములకు అంకితమనర్చుటకు ఆనందించుచున్నావు. ఇది నిజమైన ఆలయ పరమ రహస్యమును సూచించుచున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు
శిరసిగ్నముగా వెలుగుచున్నది. ఏనైనా కన్యమాత నుండి జనించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠించబడినది. దాని యందు పరిపూర్ణ దైవత్వము వాసమై ఉండునట్లు చేసితివి. క్రీస్తు మూలరాయిగా ఉండి అపోస్తుల పునాదిపై నీవు శ్రీ సభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్రాత్మ ద్వారా జీవము పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరమే అది. అక్కడ క్రీస్తు అమర జ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే నీవు కలకాలము సమస్తమై ఉండు. కావున క్రీస్తు ద్వారా మేము దూతలు పునీతులతో ఏకమై నీ మహిమను ప్రకటించుచు నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా సమయమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొని మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా సభ్యులు ప్రకాశ్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులందరినీ కూడా అందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమయంతో పరిపూర్ణము చేయము. ఉత్థానముగదుము నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమును చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకుని వారిని మీ దివ్య ప్రకాశమునికి చేర్చుకుని మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేదు మరియు మాటతోను పునీతుల అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవులో భాగం దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరుస్తున్నాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పరిపాలనలో ఏకమైయుండు నీకు యుగ యుగములు గౌరవాన్ని మీరే సజీవమైన ఆహారంతో మమ్మల్ని పోషించుతున్నారు. మీ కుమారుని శరీరములు దివ్య సత్ప్రసాదాలను భద్రపరచుటకు ఏర్పాటు చేయబడిన ఈ మందసమును ఆశీర్వదించండి. ఇది మీ ప్రత్యక్షతకు ఎల్లప్పుడూ నిదర్శనముగా ఉండుగాక. దివ్య సత్ప్రసాదములో వసించి మీ కుమారుని ఆరాధించడం ద్వారా మేము మోక్ష భాగ్యముల ప్రబలములను మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము.
ఉచ్చారణ గురువు యొక్క ప్రథమ కర్తవ్యం సప్రసాద బాధ్యత. ఈ యొక్క పవిత్ర సమయంలో మన యొక్క ఖమ్మం పూజ్య పీఠాధిపతులు మహాగణ సగిరిత దేవాది దేవుని దీవెనలు మనకు అందించిన కొరకై మనకు మధ్యలోనికి వచ్చినటువంటి పూజ్య తండ్రి గారికి గట్టిగా చప్పలు కొట్టి ధన్యవాదాలు తెలియజేద్దాం. చప్పట్లు ఆగకూడదు. కూర్చున్న వాళ్ళు కాస్త సహకరించి చప్పట్లు కొడుతూనే ఉండాలి. మన చప్పట్లే పెద్ద సన్మానం కావాలని కోరుతున్నాను. ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ తండ్రి గారు. అదే విధముగా సుదూర ప్రాంతం నుంచి మన యొక్క దేవాలయ ప్రతిష్ట ప్రార్థన కొరకై ప్రతిష్టలో పాల్పంచుకుని ప్రార్థించటకై విచ్చేసినటువంటి మహాగణ పూజ్య పీఠాధిపతులు జయరావు కొలిమేర తండ్రి గారు, ఏలూరు పీఠాధిపతులు అదేవిధంగా అపోస్తలుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేద్దాం. అదేవిధముగా దక్షిణగిరి యూత్ వారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. దక్షిణగిరి యూత్ వారు థ్యాంక్ యూ వెరీ మచ్ తండ్రి గారు. మీ ప్రార్థనకు, మీ యొక్క అభిమానానికి మా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అదేవిధంగా మన మధ్యలో ఈరోజు ఉండి మన కొరకై ప్రార్థన సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి ఇతర సభ్యులు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నా. విచారణ గురువులతో కలిసి పూజ్య పీఠాధిపతులను సన్మానిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పలు కొట్టి పూజ్య పీఠాధిపతులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ తండ్రి గారు. మీ యొక్క అభిమానానికి, ప్రేమకు, ప్రార్థనకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు.